నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ఈనాటి హెడ్లైన్స్. నా మిత్రుడు చంద్రబాబుతో కలిసి పనిచేస్తాం, టీడీపీ ఎంపీలతో ప్రధాని మోదీ వెల్లడి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏపీ సీఎం చంద్రబాబు. పవన్ వారాహి పూజ చేస్తూ ఉండగా బూట్లతో లోపలికి వెళ్లిన సీఐ. నెల్లూరు సెంట్రల్ జైలుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి, జైలు బయట భారీ భద్రత. సెమీఫైనల్ గండం దాటేసిన దక్షిణాఫ్రికా, వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్లో అడుగు. తన మిత్రుడు చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో కలిసి పనిచేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బుధవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రధానిని కలిశారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో వారు సమావేశమయ్యారు. ఏపీ అభివృద్ధి ప్రయోజనాలను కాపాడేందుకు సహకరించాలని ఎంపీలు కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. అనంతరం మోదీ మాట్లాడారు. రాష్ట్రంలో కేంద్రంలో రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. దేశం, రాష్ట్రం అభివృద్ధి కోసం సాయశక్తుల కృషి చేస్తామని తెలిపారు. మోదీని కలిసిన వారిలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాలు, బైరెడ్డి శబరి, వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురై ఏకంగా రాష్ట్రం విడిచి వెళ్లి కాశీలో తలదాచుకున్న కాకినాడ గ్రామీణ మండలం రాయుడుపాలెనికి చెందిన ఆరుద్రను ఏపీ సీఎం చంద్రబాబు ఆదుకున్నారు. ఆరుద్ర కుమార్తెకు వైద్యం చేయిస్తామని, ఆర్థిక సాయం అందిస్తామని గతంలో హామీ ఇచ్చిన చంద్రబాబు తాజాగా ఆ మాట నిలబెట్టుకున్నారు. బుధవారం సచివాలయంలో ఆరుద్రకు 5 లక్షల చెక్ అందజేశారు. పీఎం సహాయ నిధి నుంచి ఈ మొత్తం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. అనారోగ్యంతో వీల్ చైర్కే పరిమితమైన తన కూతురు దుస్థితి చూసి అవసరమైన సాయం అందిస్తామని ఈ నెల 12న సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని బాధితురాలు ఆరుద్ర చెప్పారు. సీఎం ఆదేశాలతో 10 రోజుల్లో సెక్రటరియట్కు పిలిపించి చెక్ చేతిలో పెట్టారని వివరించారు. నా బిడ్డకు తొలిసారిగా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మమ్మల్ని రక్షించినందుకు కృతజ్ఞతలు. మీ అందరి దీవెనల వల్లనే నా కుమార్తె ఈరోజు ప్రాణాలతో ఉందని అన్నారు. మళ్ళీ ఆంధ్రాలో కూడా మనల్ని గుర్తించుకోవడానికి, బతకడానికి ఒక అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారు. అయితే అది నాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి అసలు కలుస్తారో లేదో అని టెన్షన్తో ఉన్నాను. ఎందుకంటే సీఎం గారిని కలవడానికి ఒక ఆర్డినరీ అమ్మాయికి సాధ్యం కాదు. కానీ నా తండ్రిలాగా ఆయన పిలిచి నా బిడ్డని ఆశీర్వదించారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. మేము వైసీపీ గవర్నమెంట్లో కోల్పోయిన దానికి ఏం చేయలేము. కానీ ఆయన ఆర్థికంగా మాకు ఆదుకోవడానికి 5 లక్షలు ఇస్తానన్నారు. పాపకి పెన్షన్ తిరిగి ఇప్పిస్తా అన్నారు. 10,000 ఆ పెన్షన్ ఇప్పిస్తా అన్నారు. అది చాలా సంతోషం. చాలా 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 థ్యాంక్ యూ సార్. అలాగే కోర్టు కేసులు కూడా నాకు ఇమ్మీడియట్ గా నాకు సాల్వ్ చేపిస్తానని అన్నారు. ఆ లీగల్ సెల్ ద్వారా నాకు మాట్లాడిస్తానన్నారు. చాలా సంతోషం సార్. నెక్స్ట్ అలాగే నేను ఒక చిన్న జాబ్ పిల్లకి ఏమన్నా ఇవ్వమంటే అది కూడా మాట్లాడతానన్నారు. నాకంతే చాలా. ఇంకా నాకేమి, పాపకి స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ అండి. ఆ స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ నేను ఆపరేషన్ చేయించుకుందామంటే మా ఇల్లు అమ్ముకోకుండా దాడిచెట్టు రాజా గారి గన్మెన్ కానిస్టేబుల్ మమ్మల్ని చాలా ఏడిపించారు సార్. మా పాపని, నన్ను ఈరోజు పూర్తిగా మంచానికి అంకితం చేసేసారు. ఈడ్చి కొట్టేశారు పిల్లని. దాని ప్రాపర్టీ దానికి ఇప్పించమన్నానని నన్ను, మా ఆయన్ని, మా పాపని ముగ్గురిని కలిపి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్ ఆ పోలీసులు, వైసీపీ నేతలు. వాళ్ళ నుంచి బయట రప్పించి గండి బాబ్జీ గారు, అనిత గారి ద్వారా చంద్రబాబు గారు గీతన్స్ హాస్పిటల్లో చేర్పించి నాకు నా బిడ్డకి ప్రాణభిక్ష పెట్టారు. శ్రీభరత్ గారికి, లోకేష్ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను సార్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో మంగళగిరి టౌన్ సీఏ శ్రీనివాసరావు దురుసుగా ప్రవర్తించారు. ముందుగా అపాయింట్మెంట్ తీసుకోకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నా ఆగకుండా నేరుగా లోపలికి వెళ్లారు. ఓవైపు పవన్ కళ్యాణ్ వారాహి పూజ చేస్తూ ఉండగా బోట్లతోనే ఆయన లోపలికి వెళ్లారు. భద్రతా సిబ్బంది ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లగా సదరు సీఐని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో త్రిపురాంతకం సీఐ వినోద్ కుమార్ ను మంగళగిరి టౌన్ సీఐగా నియమిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు మరికొన్ని కేసుల్లో అరెస్టైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తాజాగా నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. పిన్నెల్లి పెట్టుకున్న 4 బెయిల్ పిటిషన్లను నిన్న హైకోర్టు కొట్టివేసిన వెంటనే పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి ఎస్పీ కార్యాలయానికి తరలించారు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా భారీ భద్రత మధ్య నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. జైలుకు వెళ్లే మార్గంతో పాటు జైలు బయట పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.
శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నరసనపేట మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ మాట్లాడారు. రాష్ట్రంలో అరాచకం నడుస్తుందన్న వైఎస్ఆర్ కార్యాలయాలు కూల్చివేత దారుణమని ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం వస్తే ప్రజా పరిపాలన చేయాలి కానీ దాడులు చేయటం అన్యాయమని, ఎన్ని దాడులు జరిగిన వైఎస్ఆర్ కార్యకర్తలకు మేము అండగా ఉంటామని తెలిపారు. మంచి పరిపాలన చేస్తే ప్రభుత్వానికి మా తరపున మేము సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పేరాడ తిలక్, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాసు, ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. స్థానిక హోటల్ గ్రాండ్ లో ఇంటర్నేషనల్ బ్యూటీషియన్ డే, ప్రముఖ స్టార్ బ్యూటీస్ గ్రూప్ అడ్మిన్, ప్రముఖ బ్యూటీషియన్, అడ్వాన్స్డ్ కాస్మెటాలజిస్టు ప్రిస్కిల్లా గిరిరాజ్ ఆధ్వర్యంలో సందడిగా జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది ఎం సత్యనారాయణ ముఖ్య అతిథిగా, మరో విశిష్ట అతిథిగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఎంవి పద్మావతులు హాజరై స్టార్ బ్యూటీషియన్లని వివిధ ప్రాంతాల్లో మహిళా సాధికారత సాధిస్తున్న మహిళల్ని ఉద్దేశించి మాట్లాడారు. బ్యూటీషియన్ అంటేనే కేవలం ముఖార విందాన్ని అందంగా తీర్చిదిద్దటమే కాకుండా ప్రతి ఒక్కరిలోనూ అందం ఉంటుందని, వారి మనస్సును సైతం అందంగా తీర్చిదిద్దటమే బ్యూటీషియన్ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే శ్రీ మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. బుధవారం కోడూరు స్వతంత్రపురం జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ చేశారు. విద్యతోనే గుర్తింపు, గౌరవం లభిస్తుందని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని ప్రతి విద్యార్థి స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అర్బన్ బ్యాంకు చైర్మన్ బోనపైన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బ్యాంకు కమిటీ మీడియా సమావేశం నిర్వహించింది. గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ప్రారంభించి 74 సంవత్సరాలు అయిందని, ఖాతాదారులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. నేషనల్ బ్యాంకులకు పోటీగా ఖాతాదారులకు సేవలు అందిస్తున్నామని, ఈ సంవత్సరం ఎక్కడా లేని విధంగా షేర్ హోల్డర్లకు 12% డివిడెండ్ ఇచ్చామని చెప్పారు. ఈ నేపథ్యంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేయబోతున్నామని, నేను బాధ్యతలు చేపట్టాక 500 కోట్ల నుంచి 700 కోట్ల రూపాయల వ్యాపారం పెంచామని చెప్పారు. రానున్న సంవత్సరం 1000 కోట్ల టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తామని, 1995 యాక్ట్ ప్రకారం మా బ్యాంకు పనిచేస్తుందని చెప్పారు. పార్టీలకు అతీతంగా మా బ్యాంకు పనిచేస్తుందని వివరించారు. గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ తరఫున మా ఖాతాదారులకి, గుంటూరు నగరంలో ఉన్నటువంటి, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకానికి ప్రత్యేకంగా మేము, ఎందుకంటే ఎవరైతే మా ఖాతాదారులు ఇప్పటివరకు మాకు డిపాజిట్ చేసిన వాళ్ళు కానివ్వండి, మా దగ్గర అడ్వాన్సెస్ తీసుకొని సక్రమంగా కడుతున్న వారికి కానివ్వండి, ముందుగా వారందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ బ్యాంకు పెట్టి ఇప్పటికీ 74 సంవత్సరాలు అయిపోయింది. 75వ సంవత్సరంలోకి గోల్డెన్ జూబ్లీ ఇయర్లోకి మేము అడుగు పెట్టబోతా ఉన్నాం. ఇది పూర్తిగా మా యొక్క ఖాతాదారుల యొక్క సహకారం, మా యొక్క సిబ్బంది యొక్క సహకారం, మా పాలక వర్గం యొక్క సహకారంతో పూర్తిగా ఈ బ్యాంకుని ఇంతవరకు కూడా దిగ్విజయంగా నడుపుకోవడం జరిగింది. దానికోసమే మిమ్మల్ని అందరినీ పిలిచాం. ఏదైతే భవిష్యత్తులో కూడా ఇప్పుడు నేషనల్ బ్యాంక్స్ కానివ్వండి, ప్రైవేట్ బ్యాంక్స్ కానివ్వండి, ఏదైతే ప్రొడక్ట్స్ ఇస్తూ ఉన్నారో, కొత్తగా లోన్లు ఇస్తూ ఉన్నారో, కొత్తగా డిపాజిట్ రేట్లు పెంచుతూ ఉన్నారో, వారికి పోటీగానే మేము కూడా డిపాజిట్లు వడ్డీ రేట్లు పెంచివ్వడం కానివ్వండి, లోన్లు ఇచ్చేదానిలో ఖాతాదారులకు అనుకూలంగా ఉండే వడ్డీ రేట్లు ఇవ్వడం కానివ్వండి, వారి దగ్గర నుంచి డిపాజిట్ తీసుకునే దానిలో కూడా వారికి అనుకూలమైన వడ్డీ రేట్లు ఇవ్వడం కానివ్వండి, మేమందరం కూడా ఖాతాదారుల ఇష్టానుసారం ఖాతాదారులకు అనుకూలంగా ఉండే విధంగా కూడా మా బ్యాంకు పనిచేస్తూ ఉంది. అట్లానే షేర్ క్యాపిటల్ కూడా ఎక్కడా లేని విధంగా ఎవరైతే మా షేర్ హోల్డర్స్ ఉంటారో, ఈ సంవత్సరం ప్రత్యేకంగా మేము 12% డివిడెండ్ ఇవ్వడం జరిగింది. అంటే మా దగ్గర 1 లక్ష రూపాయలు షేర్ హోల్డర్గా ఉన్నటువంటి ఖాతాదారుడికి సంవత్సరం తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ అన్ని ఫైనల్ అయిన తర్వాత మేము వారికి జనరల్ బాడీ మీటింగ్లో వారికి చెప్పడం జరిగింది. దానివల్ల కూడా చాలామంది కూడా సంవత్సరానికి 12% వస్తున్నటువంటి ఈ బ్యాంకులో షేర్స్ తీసుకోవడం కోసం చాలామంది వస్తూ ఉన్నారు. చాలామంది ఎక్కువ పెంచమని కూడా అడుగుతూ ఉన్నారు. దాని కొరకు కూడా మేము డీసీఓ గారికి, ఆర్సీఎస్ గారికి కూడా మేము పెంచుకోవడానికి అవకాశం ఇవ్వమని చెప్పి ఉత్తరాలు రాయడం జరిగింది. ప్రత్యేకంగా 75 సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా రాబోయే రోజుల్లో గొప్పగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకోవడం కోసం మా ఖాతాదారులందరూ అందరి సహాయ సహకారాలను మేము కోరుకుంటా ఉన్నాం.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 21 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 నుంచి 18 గంటల సమయం పడుతుంది. శ్రీవారిని 77,332 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 30,540 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.38 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తాజాగా బంగారం వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 65,900 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,880 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 65,700 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 71,730 రూపాయలుగా ఉంది. వెండి ధరలు తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 90,000 వద్ద ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 94,500 వద్ద కొనసాగుతుంది. ఐసీసీ ట్రోఫీలను ముద్దాడాలనే ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ, ఎన్నో విఫల యత్నాలు, ఎన్నోసార్లు ఆటగాళ్ల కన్నీళ్లు, వీటన్నిటికీ ముగింపు పలికేందుకు దక్షిణాఫ్రికా జట్టు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఎటకేలకు T20 వరల్డ్ కప్ 2024లో ఆ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్స్ లో దక్షిణాఫ్రికాను చిత్తుచిత్తుగా ఓడించి గ్రాండ్ గా తుది సమరానికి అర్హత సాధించింది. దీంతో చారిత్రాత్మకంగా తొలిసారి ఐపీసీ వరల్డ్ కప్లలో ఆ జట్టు ఫైనల్లో చేరింది. సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ పై సౌత్ ఆఫ్రికా 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నా మిత్రుడు చంద్రబాబుతో కలిసి పనిచేస్తాం. టీడీపీ ఎంపీలతో ప్రధాని మోదీ వెల్లడి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏపీ సీఎం చంద్రబాబు. పవన్ వారాహి పూజ చేస్తూ ఉండగా బూట్లతో లోపలికి వెళ్లిన సీఐ. నెల్లూరు సెంట్రల్ జైలుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి. జైలు బయట భారీ భద్రత. సెమీఫైనల్ గండం దాటేసిన దక్షిణాఫ్రికా. వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్లో అడుగు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.